కోహ్లీ, రోహిత్ ఈ రెండు పేర్లకు ఉండే క్రేజే వేరుబయ్య. అది ఆఫ్ ఫీల్ అయినా, ఆన్ ఫీల్ అయినా, అంతర్జాతీయ క్రికెట్ అయినా, లీగ్ క్రికెట్ అయినా క్రిజ్లోకి వచ్చారంటే స్టేడియం దద్దరిల్లాల్సిందే. అయితే ఐపీఎల్ 2025 మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో కోహ్లీ వర్సెస్ రోహిత్ చర్చ మళ్ళీ మొదలైందనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో వీరిద్దరి గణాంకాలు ఎలా ఉన్నాయో, ఎవరు ముందు వరుసలో ఉన్నారో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే, రీసెంట్గా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయంలో కోహ్లీ, రోహిత్ ఇద్దరు కీలకంగా వ్యవహరించారు భయ్య. ఒకరు లీగ్ నాకౌట్ స్టేజ్లో రాణిస్తే మరొకరు ఫైనల్లో అద్భుతంగా ఆడారనే చెప్పాలి. ఇప్పటి వరకు ఒకే జట్టు కోసం పోరాటం చేసిన వీరిద్దరూ ఇప్పుడు ఐపీఎల్ 2025లో వేరువేరుగా తమ జట్ల కోసం ఆడనున్నారు. సో ఈ నేపథ్యంలో కోహ్లీని ఆర్సీబీ 21 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత 17 ఏళ్లుగా టాప్ పర్ఫార్మర్ గా కొనసాగుతూనే ఉన్నాడు. అది కూడా ఒకే జట్టు తరపున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఆరెంజ్ క్యాప్ ను 2 సార్లు గెలుచుకున్నారు. మరోవైపు రోహిత్ ను ముంబై 16 కోట్లన్నరకు రిటైన్ చేసుకుంది. ఆర్సీబీకి కోహ్లీ అలానో, ముంబైకి రోహిత్ అలానే. వీరిద్దరి వల్లే తమ జట్లకు ఫుల్ క్రేజ్ వచ్చింది. అయితే ఎక్కువ పరుగులు ఎవరు చేశారంటే, కోహ్లీ ఇప్పటి వరకు ఐపీఎల్లో 252 మ్యాచ్లు ఆడగా రోహిత్ 257 మ్యాచ్లు ఆడాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరివి 252 మ్యాచ్ల గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, కోహ్లీ 252 మ్యాచ్లు ఆడి 244 ఇన్నింగ్స్లో 8004 పరుగులు చేశాడు. అండ్ అదేవిధంగా రోహిత్ శర్మ 252 మ్యాచ్ల్లో 247 ఇన్నింగ్స్లు ఆడి 6522 పరుగులు సాధించాడు. అంటే రోహిత్ కన్నా విరాట్ కోహ్లీయే ఎక్కువ పరుగులు చేశాడనే చెప్పాలి. అండ్ అలాగే యావరేజ్ అండ్ స్ట్రైక్ రేట్ విషయానికి వస్తే, విరాట్ కోహ్లీకి 252 మ్యాచ్ల్లో 38.66 యావరేజ్, 131.97 స్ట్రైక్ రేట్ ఉంది. అదే రోహిత్ శర్మకు 252 మ్యాచ్ల్లో 30.61 యావరేజ్తో పాటు 131.22 స్ట్రైక్ రేట్ ఉంది. అంటే స్ట్రైక్ రేట్ విషయంలో కోహ్లీ, రోహిత్ దగ్గరగానే ఉన్నారు. ఇక వీరిద్దరిలో ఎక్కువ శతకాలు ఎవరు చేశారంటే, 252 మ్యాచ్ల్లో కోహ్లీ 55 అర్ధ శతకాలు, 8 సెంచరీలు బాదాడు. అందులో అత్యధిక వ్యక్తిగత స్కోరు 113. 2024లో రాజస్థాన్ పై దీన్ని చేశాడు. ఇక రోహిత్ శర్మ 252 మ్యాచ్ల్లో 42 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు బాదాడు. అందులో అత్యధిక వ్యక్తిగత స్కోరు 109. దీన్ని కోల్కతా నైట్ రైడర్స్ పై సాధించాడని చెప్పాలి. అంటే ఈ లెక్కన రోహిత్ కన్నా కోహ్లీని ఎక్కువ శతకాలు, అర్ధ శతకాలు చేశాడు. అయితే అదొక్కటి తప్ప అన్నిటిలోనూ కోహ్లీనే. మొత్తంగా అన్నిటిలోనూ రోహిత్ కన్నా కోహ్లీనే ఎక్కువగా ఉన్నాడు. కాకపోతే కెప్టెన్గా మాత్రం రోహిత్ 5 సార్లు జట్టుకు ట్రోఫీని అందించాడు. 2009లోనూ డెక్కన్ చార్జర్స్ విజయంలో భాగమయ్యాడు. కానీ కోహ్లీ సారథిగా ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడలేకపోయాడు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే వీరిద్దరిలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్ అయితే చేయండి.